ఎందుకు ఇంతవరకు ఎవరు కైలాస పర్వతం ఎక్కలేదు, ఎక్కిన వారు ఎందుకు చనిపోయారు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వికే థాట్స్. ఫ్రెండ్స్, మన అందరికీ తెలిసే కైలాస పర్వతంలో శివుడు ఉంటాడని. కానీ ఇంతవరకు ఆ పర్వతాన్ని ఎందుకు ఎవరు ఎక్కలేదు, ఎక్కిన వారు ఎందుకు చనిపోయారు? ఫ్రెండ్స్, ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతాలలో ఇదొకటి కైలాస పర్వతం. ఇది చైనాలో ఉంది. ఈ పర్వతాన్ని చూడడానికి మన భారతదేశం నుండి చాలా మంది వెళ్తారు. ఇక్కడికి వెళ్తే పుణ్యాలు పాపాలు మొత్తం తొలగిపోతాయి అంట. ఈ కైలాస పర్వతాన్ని దర్శించుకుంటే మంచి జరుగుతుంది. అందుకోసం చాలా మంది జనాలు ఈ పర్వతం దగ్గరికి వెళ్లి మొక్కుతారు. కొంతమంది సాధువులు ఈ పర్వతాన్ని ఎక్కడానికి ట్రై చేశారు, కానీ ఎవరు కూడా పూర్తిగా ఎక్కలేకపోయారు. ఎక్కిన వారందరూ 2-3 నెలలలో చనిపోవడం జరిగింది. ఎందుకో తెలుసా? కైలాస పర్వతం మీద మన శివుడు తన కుటుంబంతో జీవిస్తూ ఉంటాడంట. అందుకే ఆ మహాపరమేశ్వరుడు అక్కడికి ఎవరిని రాకుండా చూస్తాడు. కానీ చాలా మంది ఆ పర్వతం మీద వెళ్ళడానికి చాలానే ప్రయత్నం చేశారు, కానీ అక్కడికి వెళ్ళడం ఎవ్వరి వల్ల కాలేదు. ఒకసారి చైనా ప్రభుత్వం ఆ పర్వతం మీద వెళ్ళడానికి హెలికాప్టర్ ని సిద్ధం చేసింది. కానీ ఆ హెలికాప్టర్ కొంత దూరం వెళ్ళాక అక్కడికక్కడికి కూలిపోయింది. ఆ హెలికాప్టర్ లో ఉన్న మనుషులు కూడా చనిపోయారు. అప్పటి నుంచి ఆ పర్వతం మీదకు వెళ్ళడానికి అందరూ భయపడుతున్నారు. దూరం నుండే ఆ పర్వతాన్ని చూసి మొక్కి వస్తున్నారు. నిజంగానే ఆ దేవదేవుడు పరమేశ్వరుడు ఆ పర్వతం మీద ఉన్నారంటారా? మరి ఆ పర్వతం మీదే ఉండి మన లోకాన్ని కాపాడుతున్నారా? మరి నిజంగానే ఆ పరమేశ్వరుడు చాలా గ్రేట్ కదా. మీకు శివుడు అంటే ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం. నేను కూడా ఆ పర్వతం మీద వెళ్ళను, కానీ కంపల్సరీ ఆ కైలాస పర్వతం చూసైతే వస్తా. మీకు కూడా ఎప్పుడైనా అనిపించిందా కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాలని? ఫ్రెండ్స్, శివ భక్తులందరూ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.